అందరికీ నమస్తే అండి. ఈ జ్ఞానాన్ని అందిస్తున్న శ్రీ 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 ఆర్ఎస్ఆర్ గురూజీ గారికి ప్రణామములు. రెయిన్బో కుటుంబ సభ్యులకు, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. మనం ఇప్పుడు ప్రేమ, ఇష్టం గురించి గురువు గారి ద్వారా విందాం. ఈ యొక్క మనిషి యొక్క జీవన ప్రయాణంలో అనేక జీవరాశులలో మనమంతా కలిసి జీవిస్తూ ఉన్నాం. అది 60 లక్షల జీవరాశులు అనుకోవచ్చు, అనేకం అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. ఏదేమైనా అనేక జీవరాశులు మనతో పాటుగా అనేక రకాలుగా ప్రాణులతో కలిసి మనం బ్రతుకుతూ ఉన్నాం. ఒక జీవి మరొక జీవికి ఆహారంగా మారడం, ఒక జీవికి మరొక జీవి సపోర్ట్గా ఉండటం, ఇవన్నీ మనకు తెలుసు. అయితే మనుషులుగా మనం వాడుకున్నట్లుగా ప్రతి జీవికి ఆహారం కోసం కావచ్చు, అవసరం కోసం కావచ్చు, మనం వాడుతున్నట్లుగా మరెవరు కూడా, ఏ ప్రాణి కూడా ఆ విధంగా వాడుకోవడం లేదు. ఇది మనకు తెలుసు. ఈ వాడుకునే విధానాన్ని మన అవసరం కోసం, మన అనవసరం కోసం, మన అవసరం కోసం కొన్నింటిని ఉపయోగించుకుంటే అనవసరంగా కొన్నిటిని ఉపయోగిస్తూ ఉంటాం. అయితే అవసరం కోసం చేసిందేమో మనిషికి కర్మను పెంచుతోంది. లోపల ఒక భావన, నెగిటివ్ థాట్ని తీసుకురాదు. అనవసరం కోసం చేస్తే అయ్యో అనవసరంగా ప్రాణం తీసామే అనే భావం పెరుగుతుంది. అవసరమేమి మనం బ్రతకాలి, అనవసరమేమో అది మన కోసం టైంపాస్ అవ్వచ్చు, లేదా ఒక ఆటవిక చర్య అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ప్రేమకి, ఇష్టానికి మనం ఎన్ని రకాలుగా, ఎన్నిసార్లుగా అర్థవంతంగా అర్థమయ్యేలా చెప్పినా మన లోపల పెరిగిపోయినటువంటి ఆ ఆటవిక చర్య, మృగతత్వం, ఆ మృగతత్వాన్ని మనల్ని మరలా ఇది ప్రేమకి, ఇష్టానికి తేడా తెలియకుండానే నడుపుతూ ఉంటుంది. అవసరం కోసం చేసేది, అనవసరంగా చేసేది, ప్రేమతో చేసేది, ఇష్టంతో చేసేది. ప్రేమతో ఉంటేనే కదా సార్ ఇష్టం ఏర్పడేది, ఇష్టపడితేనే కదా సార్ ప్రేమించేది. ఇవన్నీ ఒక విషయానికి ఆ లోపల ఉన్న పదాల యొక్క సాంద్రత, ఆ పదాల యొక్క డెప్త్ వెళ్ళే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. నేను ప్రేమిస్తున్నాను, చాలా చాలా బాగా ప్రేమిస్తున్నాను, నాకు చాలా ఇష్టం, నాకు చాలా చాలా ఇష్టం ఉంది, సత్యాంత ఇష్టం ఉంది. ఇవన్నీ కూడా ఈ పదాన్ని లోతుగా తీసుకెళ్లే విషయాలు. సరే, వాస్తవానికి వద్దాము. మనకి తెలుసు, పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు అని మనం అనుకుంటున్నాము. ప్రేమ అంటే తెలుసు, ఇష్టం అంటే తెలుసు, కోపతాపాలు ఏవైతే అనేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయో అవన్నీ మనకు తెలుసు. అనుభూతి అయితే నిజంగా ఆ ప్రేమ అంటే తెలిస్తే ఈ రోజున మనకి కాన్ఫిడెన్స్తో పని లేదు. మరొకమైనటువంటి ఈ భౌతిక శరీరానికి బాహ్యమైనటువంటి వినే అవగాహన లేదు. నిజమైన ప్రేమ తెలిస్తే మనం చాలా చెప్పుకున్నాము ప్రేమ గురించి. మనకి చాలా తెలుసు వ్యక్తిగతంగా ప్రేమ అంటే ఏంటో. అది అంతా కూడా ఊహలు, భావాలు, విన్నది ప్రోగ్రామ్ అయినటువంటి విషయాలు. నిజమైతే అది కాదు. నిజంగా మనం ఎవ్వరికి ప్రేమ అంటే తెలియదు. నిజంగా మనకెవ్వరికి ప్రేమ అంటే తెలియదు. ఆ ప్రేమానుభూతి ఒక్కరు కూడా పొందలేదు. ఈ కాన్ఫరెన్స్లో ఉన్న మన అందరమీ ప్రేమానుభూతి ఇప్పటి వరకు పొందలేదు. ఇది నిజం. అది పదంగా మాత్రమే తెలుసు, అనుభూతిగా తెలియదు అనుకోవచ్చు. బిడ్డలపైన కావచ్చు, భార్య పైన కావచ్చు, భర్త పైన కావచ్చు, కుటుంబం పైన కావచ్చు, సమాజం పైన కావచ్చు, ఏ విషయం పైన కావచ్చు. నాకు ప్రేమ ఉంది, నాకు చాలా ప్రేమ ఉంది అనుకోవచ్చు. కానీ అది ప్రేమ కాదు. పరిశీలించండి. సత్యాన్ని మీకు చెప్తూ ఉన్నాను. మీ మానవ శరీరంలో పనిచేస్తూ ఉన్నటువంటి తత్వాలు 5, ఇంద్రియాలు 5, తత్వాలు 5. పంచతత్వాలు అనగా పంచభూతాలు ఈ శరీరాన్ని నడుపుతూ ఉన్నవి. ఆ పంచభూతాల యొక్క తత్వశక్తి ఈ శరీరానికి అవసరమైంది. ఇది సైన్స్ ప్రకారమైన లేదా ఏ భగవంతుడితో కనెక్ట్ అయి ఉన్నటువంటి ఆధ్యాత్మిక విధానం ద్వారా అయినా ఈ 5 విషయాలు పూర్తిగా రూఢి నిజం. అయితే ఈ పంచతత్వాలకి ఉన్నటువంటి లక్షణం జీవసత్వను, జీవశక్తిని ఈ ప్రాణులకు ఇవ్వడం.
ఈ ప్రాణులకు జీవసత్తువ, జీవశక్తినివ్వడం అయితే అవి ఎలా ఉన్నాయి? మనము ఉదయం లేచి మంచంపై నుంచి కాలు పెట్టిన దగ్గర నుంచి మొదలు అవుతుంది మన దినచర్య. భూమి మీద కాలు పెట్టాము. భూమి ఎలా ఉంది? ఏ రోజైనా గమనించారా? చరిత్రలో ఫలానా దైవం ఇలా ఉన్నారు, ఫలానా వ్యక్తి ఇలా ఉన్నారు, నా కుటుంబం ఇలా ఉంది, గతం ఇలాగా, ప్రస్తుతం ఇలాగా, భవిష్యత్తు ఇలాగా అనేక రకాల ఆలోచనలు చేసే మనకి మనల్ని మోస్తూ ఉన్న భూమి ఎలా ఉంది? ధరణి అంటారు, పుడమి అంటారు, పృథ్వీ అంటారు, జనని అంటారు. ఏమంటారో ఏదైనా భూమాత ఏదైనా అనొచ్చు. భూమి ఎలా ఉంది? ఏ లక్షణం కలిగి ఉంది? ఆ లక్షణం యొక్క ఆ భూమి యొక్క శక్తి నుంచి ఏర్పడిన మనం ఎలా ఉన్నాము? ఆ భూమి మనందరికీ ప్రేమని నేర్పుతుంది. ఆ భూమి మనందరికీ ప్రేమని నేర్పుతుంది. ఎవరో చరిత్రలో ప్రేమ రచనలు, ప్రేమ విషయాలు ఇవన్నీ మనకి నేర్పనవసరంలా. ఎందుకంటే ప్రోగ్రామ్ అయి వాళ్ళు డిజైన్ చేసుకున్నటువంటివి మనకి చెప్పారు. అట్లాగే నేనైనా కావచ్చు, నా డిజైనింగ్ నుంచి, నా భావంలో నుంచి వచ్చిన అవి నిరుపయోగం. అది నాది, నా ఆలోచన, నా వ్యక్తిగతం. అది మీరు తీసుకోకూడదు, దాన్ని అనుసరించకూడదు మీకులాగానే. కానీ నాలో నుంచి వస్తున్నటువంటి విశ్వమమేకత్వం ఏదైతే ఉందో, విశ్వవాక్కు ఏదైతే ఉందో, ఆ వాక్కును మీరు నేను కనుక అనుసరిస్తే, ఫాలో చేస్తే అనుసరణలో చక్కగా ఆచరణ వస్తుంది, ఆస్వాదన వస్తుంది. భూమి ఎలా ఉంది? ఎవరికైనా ఎవరిపైన అయినా పొరపాటున ఉమ్మాము, లేదా ఎవరిపైనైనా తల్లిదండ్రుల పైనైనా, భార్య పైనో, భర్త పైనో ఉమ్మాము, ఒకసారి పొరపాటున బాగా డీప్ డెత్లో ఉన్నటువంటి ఇష్టాభిప్రాయాలతో ఉన్నవాళ్ళైతే పెద్దగా తీసుకోరు, లైట్గా తీసుకుంటారు, చిరుకోపం వస్తుంది. అదే కంటిన్యూగా 2-3 సార్లు, 4-5 సార్లు ఉమ్మితే ఎలాగుంటుంది వారి యొక్క కండిషన్? ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్స్ ఎక్స్‌పెక్ట్ చెయ్యరు వాళ్ళు. ఎవరైనా సరే చిన్నప్పుడు చిన్నతనంలో ఏదో ఆ బిడ్డ యొక్క చేష్టల్ని తల్లి అంగీకరించొచ్చు. కానీ యాక్సెప్ట్ చెయ్యరు వాళ్ళు. కానీ చిన్న తల్లి అంగీకరించొచ్చు. కానీ చూసేవారు కూడా ఒప్పుకోరు. చేస్తేనే ఒప్పుకోరు. చిన్నప్పుడు ఏదో తల్లి ఒడిలో చేశారు. పెద్దయిన తర్వాత ఒప్పుకోరు. తల్లైనా ఒప్పుకోదు. బయట ఉన్న సమాజమైనా ఒప్పుకోదు. అంటే అక్కడ ఒక ఇష్టాభిప్రాయం ఉంది. అదే భూమికి పుట్టిన దగ్గర నుంచి ప్రతిదీ చేస్తూ ఉన్నాం. లేచాము, కాలకృత్యాలకి మన లోపల ఉన్నటువంటి మనిలాలను తీసుకెళ్ళి భూమి యొక్క పొరల్లో కలిపారు. టోటల్ ఎంటైర్ నవరంధ్రాల నుంచి వచ్చేటటువంటి ఏ మలినాలైతే ఉన్నాయో ఆ మలినాలను తీసుకెళ్ళి భూమిలో కలిపాము. ఏ రోజైనా ఆ భూమి ప్రశ్నించిందా? అయిష్టంతో ఏంటి పద్దాక నాకు మంచి నీరు ఇవ్వడం లేదు అని చెప్పని కోపడిందా? భరించింది కదా, భరిస్తూ ఉన్నారు కదా. ఆ భూమి యొక్క తత్వశక్తి భరిస్తూ మనల్ని, మన యొక్క ప్రతి విషయాన్ని భరిస్తూ ఉంది. ఇదే ప్రేమ. భూమికి ఉన్న ఓర్పు, భూమికి ఉన్నది మన పైన ఇష్టమా లేక ప్రేమ? మన సంతానం పైన మనకి ఉన్నది ఇష్టమా ప్రేమ? భూమి ఇంత తత్వంతో ఆ భూమి యొక్క గుణాలు మన శరీరంలో పనిచేస్తూ ఉన్నటువంటి ఆ ధరణి తత్వంతో నువ్వు ఎదుటి ఉన్నటువంటి బాహ్యమైనటువంటి విషయాన్నైనా మసులుకోగలుగుతున్నావా? ఆలోచన చెయ్యండి. భూమి యొక్క తత్వాన్ని మనం కలిగిలేము. భూమికి మన పైన ఉన్నది ప్రేమ. అయ్యో అట్లా అయ్యిందే అని భగవంతుడే అట్లా చేశాడు, మనం భరించేలాగా అని అనుకుంటే అనుకున్న వారి పొరపాటు. ఆ భూమి యొక్క ప్రేమ, భూమికి మనం ఉన్న ప్రేమ, ఆ భూమి యొక్క పదార్థాలను అన్ని విషయాలలో ఉపయోగించుకుంటున్నాము. టోటల్ నా దేహం భూమి, నేను వాడుకునే ప్రతి వస్తువు ఆ భూమి నుంచి వస్తున్నవే. ఇది నిజం. మరి ఇన్ని విషయాలు నాకు అందించి ఆ ప్రేమతత్వాన్ని నాకు అర్థమయ్యేలా చెప్తూ ఉన్నటువంటి అనునిత్యము నేను ఆనుకొని ఉండాల్సిన, తాకాల్సిన ఈ భూమి ప్రేమను నేనెందుకు కలిగలేను? ప్రేమ కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, ఏదేదో ఆలోచన చేస్తున్నాం, ఏవేవో వింటున్నాం, ఏవేవో చదువుతున్నాం. ఆ ప్రేమ అనే విషయం కోసం నేను ప్రాణాలు తీస్తున్నాను, ఇస్తున్నాను, ప్రాణాలు తీసుకుంటున్నాను మానసికంగా, ప్రాణాలు తీసుకుంటున్నాను మానసికంగా. శారీరకంగా ప్రేమ కోసమే ఏం తెలుసు?
ప్రేమ గురించి పుట్టిన దగ్గర నుంచి మోస్తూ ఉన్నటువంటి ఆ ధరణికి ఉన్న ప్రేమ నిజం. ఒకరి మీద ఒకరికి కావచ్చు, లేదా మరొకరి మీద మరొకరికి కావచ్చు. ఏర్పడుతున్నది ఇష్టం. ఇందాకే చెప్పాను. ఇప్పటి వరకు ఒక్కరు కూడా ప్రేమానుభూతి ఎరగలేదు. ప్రేమ తెలియదు. మత గ్రంథాల్లోనూ ప్రేమ లేదు. దైవ గ్రంథాలు అనుకునే వాటిలోనూ ప్రేమ లేదు. భౌతికంగా విన్న దానిలో లేదు. చూసిన దానిలో లేదు. అనుభూతి చెందిన దానిలో లేదు. ఇష్టాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు ఇష్టపడినది మాత్రమే చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేదు. మీకు ప్రేమ అంటే తెలియదు. భూమిని చూడండి. ఒక ఎకరా ఉన్న రైతు ఏడాదికి 2 పంటలేస్తూ ఉంటారు. చక్కగా పంట యొక్క అనుభూతి మనం యాక్టివ్గా తీసుకుంటూ ఉంటాం. భలే పండిందండి, అబ్బా ఎంత బాగుందో, భలే రుచిగా ఉందండి, భలే ఉంటాయండి ఆ వడ్లు, భలే ఉంటాయండి ఆ కూరగాయలు, ఆ నేల మీద పండినవి, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం. అవన్నీ పండించే రైతు నాగలితో నాగలితో గాలి దున్నాలి, దున్నకుండా ఎవరూ పంట వేయలేరు. అంటే భూమి యొక్క ఆ తత్వ చైతన్యం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని ఇలాగ నాగలితో ఒక 4-5 అంగుళాలు చీల్చిన దానిలో విత్తనాన్ని నాటి మరలా వదిలిపెట్టాలి. ఆ భూమే కదండి నోరు వాయ లేనిది. మనిషి అయితే దెబ్బ కొడితే అందరూ అనుకుంటారు. భూమిని ఎంత చీలిస్తే ఏముంది, ఎంత లోతుకి గుచ్చితే ఏముంది, గుణపంతో భూమి ఏమన్నా నోరు వాయ ఉందా? నోరువాయ ఉన్న మనము మన చేతిలో ఒక గింజను పెట్టుకొని 3 రోజులైనా, 30 రోజులైనా, 3 సంవత్సరాలైనా, 3 తరాలైనా ఆ విత్తనాన్ని మొలకెత్తించలేము మనం. అదే ఇంత మట్టి తగలగానే ఆ గింజకి ఏమేర్పడుతుంది? జీవశక్తి ఏర్పడుతుంది. అద్భుతమైనటువంటి జీవశక్తి భూమికి ఉంది. ఆ భూమిని మనం చీల్చి మన అవసరాలు తీర్చుకొని అనేక రకాలుగా ఉపయోగించుకుంటున్నాము. మరి భరించి ఏ వ్యతిరేకత లేకుండా మా తాత ముత్తాతలకి, మా తల్లిదండ్రులకు, నాకు, నా బిడ్డలకు అందరికీ కూడా ఒకే తత్వాన్ని చూపిస్తూ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది భూమి. ఇది ప్రేమ. గాయమైనా వ్యతిరేకించకుండా, భారమైనా బాధపడకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది భూమి. ఆ భూమి కన్నా ప్రేమ ఇప్పటి వరకు మీరు చూసిన గ్రంథాల్లో ఉన్న దైవం కావచ్చు, నమ్మకాల్లో, విశ్వాసాల్లో ఉన్న దైవాల్లో కావచ్చు ఉన్నదంటారా? లేదా అనేక మంది సంతానాలకు కారణమైనటువంటి మీ భౌతిక సంతానం ఇష్టాభిప్రాయాలకు ఈ లక్షణాన్ని మనం చేర్చొచ్చు అంటారా? భూమికి ఉన్న ప్రేమ మాకు ఉంది సార్. భూమికి ఉన్న ప్రేమ నాకు ఉంది. లేకపోతే ఫలానా దేవుడికి ఉంది, ఫలానా వ్యక్తి ఉంది చెప్పండి. మనం ముందుకు వెళదాం. మొహమాటం వద్దు. మనస్ఫూర్తిగా చెప్పండి. ఎవ్వరికీ లేదు సార్ అంటే ఇప్పటి వరకు మన సంతానం మీద మనకు ఉన్న ప్రేమ ఉన్నది. ప్రేమ ఇష్టమా? ఇప్పటి వరకు ఉన్నది మనం అనుభూతి చెందింది ప్రేమ ఇష్టమా? అంగీకరించడం లేదా? అంతరంగం అంతగా అలవాటైపోయాము. మన పిల్లల మీద మనకి ఉన్నది ప్రేమ కాదా సార్? ఇష్టం. అదే సాటి మనిషి ప్రపంచంలో వారు ఏ దేశంలో ఉన్నా ఒకేలా ఉంటుంది. తాగొచ్చాడనుకో, పళ్ళు కొరికాము ఏమైద్ది? అది ఎలా ప్రేమైద్ది? పక్కోడు 4 అడుగులు యువతలకి వేశాడు అనుకో, మా స్థలంలోకి వేశాడు వీడు, ఆవిడ నీళ్లు అట్లా కొట్టింది, 4 చినుకులు వచ్చి యువతల పడ్డాయి, తుంపర్లు వచ్చి పొద్దున్నే లెగవంగానే నీళ్లు మా వాకిలి ముందు పోతున్నాయి అన్నమే. ఇవన్నీ ప్రేమేనమ్మా. టయానికి కొడుకు రాలేదు, మనకు బాధ్యతతో కూడిన కోపం వచ్చింది, ఇది ప్రేమే. నాకు నచ్చినట్లుగా వాడు చెయ్యలేదు, నా కొడుకు నాకు నచ్చినట్లుగా చెయ్యలేదు, వాడి గురించి అశాంతిగానో మానసిక ఒత్తిడితోనో నేను ఉన్నాను, ఇదంతా ప్రేమే అనుకునేరు. తప్పు తప్పు తప్పు. ఇష్టం. ఆ ప్రేమ లెవెల్ వేరు. ఆ ప్రేమకున్న శక్తి వేరు. ఎవరినో పోల్చుకోవద్దు. మీ కాళ్ళ కింద ఉన్నటువంటి, నీ కంటికి కనపడుతున్నటువంటి భూమిని చూసి నేర్చుకోండి. ఆ భూమి యొక్క తత్వాన్ని మీ శరీరంలో ఉంది. సేరే ప్రతి పదార్థం భూమి ఇవ్వాల్సిందే. భూమి నుంచి వచ్చాము, భూమిలోకి వెళ్తాము. అలాంటి మనకి మనం నేర్చుకోవాల్సింది ఇప్పటి వరకు ప్రారంభించలేదు. భూమికి ఉన్న ప్రేమ మనకి ఉంటే భూమికి ఏదైనా రోగం వస్తుందా? జబ్బుపడి 24 గంటల సమయం పెట్టుకున్నాము. తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి ఆ భూమికి అనారోగ్యము, సుస్థి ఎప్పుడైనా చేసిందా? సార్,
మనం మనుషులం కదా సార్, మనకు వస్తాయి జబ్బులు, రోగాలు. దిక్కుమాలిన అన్ని రోగాలు మనకేను. దిక్కుమాలిన జన్మ నీకు ఎదురుగా ఉంది. నీ కాళ్ళ కింద ఉంది. నీ శరీరంలో ఉంది. ఆ ఉన్న తత్వానికి ఎందుకు రోగం లేదు? మనకి ఎందుకొస్తున్నాయి? భూమి ముందు వాస్తవంలో భూమి ఉంది. ప్రేమతత్వంతో మమేకమై ప్రేమే పరమావధిగా ప్రేమే ఆ భూమికి ఉన్న ఏకైక లక్షణం. మన లోపల ఉన్న లక్షణాలు మనకు తెలుసు. మన లోపల ఉన్న లక్షణాలు మనకు తెలుసు. ఈరోజు ప్రతిదీ కూడా ఆ భూమి ఇచ్చిందే కదండి. వాడే ఇనుము కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, వజ్రం కావచ్చు. మనం కూర్చొని ఉన్నటువంటి కుర్చీ కావచ్చు, మనం చుట్టూ ఉన్న గోడలు కావచ్చు, ప్రతిదీ ఇది ప్రేమే. ఏమి తెలుసు మీకు ప్రేమ గురించి? ఏం తెలుసండి? భూమి మనల్ని అడిగితే ఇంత ఇచ్చాను, ఇంత చేశాను నేను అని భూమి మనల్ని అడిగితే ఆస్తి ఇచ్చాము, పిల్లలకి అవసరానికి ఇచ్చాము. మన ఆలోచన ఎలా ఉంటుంది? నిద్ర పట్టదు. 100 రకాల ఆలోచనలు చేస్తాము. ప్రశాంతంగా ఉండలేము. నేనైనా సరే, మాట్లాడే నేనైనా సరే. ఇది మన మానవ లక్షణం. మనకి ఉన్న లక్షణం. భూమిలా ఉందా? భూమికి మనం ఏమిస్తున్నాం? మంచిని తీసుకొని చెడు ఇస్తున్నాం. మంచిని తీసుకొని చెడుని మనం ఇస్తున్నాం. భూమి మనకేమిస్తుంది? చెడుని తీసుకొని మంచిని ఇస్తుంది. నేను చెప్పేది కరెక్టే కదా? దయచేసి అర్థం కాకపోతే చెప్పండి. భూమిని చెడుని తీసుకొని మంచిని ఇస్తుంది. మనము మంచిని తీసుకొని చెడు ఇస్తున్నాము. ఏది ప్రేమ అంటారు? ఇచ్చేదా, పుచ్చుకునేదా? కోరుకునేదా, అనుగ్రహించేదా? ప్రశ్నించదా? ద్వేషించేదా లేదా నార్మల్గా ఉండిపోయిందా? ఆలోచించండి. ఏది ప్రేమ? ఇప్పటి వరకు మనకు ఏర్పడిన బంధాల ద్వారా ఉన్న విషయం ప్రేమేనా? ఇప్పుడు ఇదే చాలా పెద్ద ప్రశ్న. బుర్ర పాడైపోయే ప్రశ్న. ఆగదలసలు. పొరపాటున ఇప్పుడు ఈ సత్యాన్ని గ్రహించిన మనము సమాధానం చెప్పుకోలేక మన అంతరంగానికి అడిపోవలసిన విషయము. ఇప్పటి వరకు మన మధ్యలో మనందరికీ కలిగినటువంటి భావం ఇష్టం మాత్రమే. మనకి నచ్చినట్లుగా ఉంటేనే ఆ ఇష్టం కొనసాగిద్ది. నచ్చనప్పుడు మారిపోద్ది. విరక్తి వస్తుంది, విసిగి వస్తుంది. ఏదేమైనా కంటిన్యూగా మనం బేస్ అయి ఉన్న ఆనుకొని ఉన్న విషయాన్ని మనం గమనిస్తే ప్రేమ మనకు అర్థమవుతుంది. ఈరోజు మొత్తం భూమిని పోల్చుకోండి. స్నానం చేయకుండా ఏసీ గదిలో ఓ వారమో 10 రోజులో ఉన్నాము, లేదా 2 రోజులే ఉన్నాము. ఎంత ఏసీలో ఉన్నా కానీ నలిస్తే వచ్చేది మట్టే. తెల్లోడైనా, నల్లోడైనా, పొట్టోడైనా ఎవ్వరైనా కానీ శరీరం నుంచి వచ్చేది దుర్గంధమే. వచ్చేది మట్టే. ఏ మట్టిలోకి పోయి పొల్లాడదాం మనం? మనలో నుండి మట్టి రావడానికి దుమ్ము ధూళి కూడా రాకుండా లోపల సెంట్రలైజ్డ్ ఏసీలో ఉన్నాం కదా. ఎలా వస్తుంది ఆ మట్టి? ఆ మట్టి యొక్క తత్వం మన లోపల నుండి ఎలా వస్తుంది? మీ శరీరం పైన ఉన్నటువంటి భూమి యొక్క తత్వాన్ని, మీరు భరిస్తున్నటువంటి భూమి యొక్క తత్వాన్ని స్టడీ చెయ్యండి. ఈ రోజంతా భూమికున్న ప్రేమలో 1% అయినా, 1% కాదు, ఉన్న 0.5% అవును, ఇదే ప్రేమ. ఇప్పుడు మనకు మా ఆయన్ని, మా ఆవిడ్ని లేదా మా పిల్లల్ని, నాకు సంబంధించిన వాటిని, నా తల్లిదండ్రులకు అబ్బాయి ఎంత ప్రేమించానో, చాలా ప్రేమండి నాకు. ఎవరైనా మరి యొక్క హృదయ స్పందన మీద ప్రమాణం చేయించారని చెప్పగలరా? నేను ప్రేమించాను, నేను ప్రేమిస్తూ ఉన్నాను సార్. నేనైతే వాస్తవం చెబుతూ ఉన్నాను. నాకు ప్రేమ యొక్క తత్వం తెలియదు. ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎవరికైనా తెలిస్తే వారు భూమిలాగా మేము ప్రేమిస్తూ ఉన్నాం సార్. మా మీద పనిచేస్తుంది మా కుటుంబంలో ఉన్న ప్రేమే సార్ చెప్పగలరా? ఇప్పటి వరకు ఎవరితోనూ మనం నటించం కాదండి. మనతోనే మనం నటించాము. మనకి చెప్పాలని మన లోపల ప్రవేశించిన గురుతత్వమై ఉన్నటువంటి భగవత్ శక్తి అనే భావన కలిగినటువంటి అంతరంగం దగ్గరే మనం నటించాం. ఎక్కడ మనశ్శాంతి ఉంటుంది? ఎక్కడ ఆరోగ్యం ఉంటుంది? భూమికి ఉన్నటువంటి లక్షణం, భూమి ఇచ్చినటువంటి ప్రతిదీ చుట్టూ చేర్చుకున్నాం. మన శరీరంలో చేర్చుకున్నాము. మన శరీరం బేసిక్ తెలియలేదు. బేసిక్ ఏం తెలియకుండా అక్కడ ఎనర్జీ ఎక్కడ ఉంటుందండి? మన పునాదే లేదు. పునాది వేద్దాం. భూమికి ఉన్న ప్రేమ నేను కలిగి ఉండాలి. భూమికి ఉన్న తత్వం, ప్రతి తల్లిని కన్నటువంటి ఆ ధరణి తత్వం, భూమాత తత్వాన్ని నేను కలిగి ఉండాలి. అప్పుడు అర్థమవుతుంది నిజమైన ప్రేమ భావన అంటే ఏమిటో. ట్రై చేయండి. ఈరోజు ప్రయత్నం చేయండి.
భూమికున్న తత్వాన్ని కలిగి ఉండడానికి ట్రై చేయండి. మనసా వాచా కర్మేణ త్రికరణ శుద్ధిగా ట్రై చేయండి. ట్రై చేసి ఈ 24 గంటలు మీరు గెలవగలిగితే ఈ 24 గంటల్లో ఈ భూమిపైన ఉన్న మనము సాధన చేయగలిగితే ఆ ప్రతిఫలం ఏంటో రేపు ఉదయం ఇదే టైంకి నేను నిరూపిస్తాను. ప్రతి క్షణం భూమిలాగా మీరు ఉంటే రేపు ఉదయం 24 గంట నేను నిరూపిస్తాను. మీకు ఆ ప్రేమ వల్ల వచ్చే రిజల్ట్ ఏమిటో ట్రై చేయండి. ఇది ఛాలెంజ్, మనందరికీ ఒక ఛాలెంజ్. భూమిలా నేనుండాలి 24 అవర్స్. మీరు రెడీనేనా? సిద్ధమేనా? కుదురుతుందా? ఇది ఛాలెంజ్. నేను జీవితకాలం అడగలేదు, ఓన్లీ 24 అవర్స్ అంతే. సాధ్యమేనా? ఏ ఒక్క నిమిషం తప్పినా దాని యొక్క రిజల్ట్ మీకు రాదు. టక్కున ఫోన్ వచ్చింది, ఏమండి డబ్బులు ఎప్పుడు అందిస్తారు అన్నారు. ఉదాహరణకి, ఏంది సన్నాసి గోల, పద్దాక కట్టే వడ్డీ డబ్బులు కడుతూనే ఉన్నాము, పద్దాక ఫోన్ చేసి అన్నారు. అయిపోయింది. భూమికున్న తత్వాన్ని మనం కోల్పోయాం. లక్షణాలు చెప్తున్నానండి. ఈ లోపల మన అలవాట్లో ఉన్నటువంటి వారు ఏదో ఒకటి అరిశారు, ఏదో బాధతో సలఫరం వచ్చి బాధొచ్చింది. అప్పుడు వెంటనే వ్యతిరేకత త్రికరణాత్మకంగా అంటే త్రికరణ శుద్ధిగా ఎక్కడ కనెక్ట్ అయినా, అంతరంగంలో కనెక్ట్ అయినా, భౌతిక శరీరంలో కనెక్ట్ అయినా అది భూమి యొక్క తత్వం కాదు. ఒక 24 గంటల ప్రయత్నం చేసి చూడండి. ఇంతకంటే పెద్ద టాస్క్ లేదు, ఇంతకంటే పెద్ద ఎగ్జామ్ లేదు. కామన్ ఎగ్జామ్ అంటాం కదా, ఆఖరి పరీక్షలండి. బాగా రాయాలో ఇదే ఆఖరి పరీక్ష అని చెయ్యండి. చరిత్రార్థులం అవుతారు, చిరస్మరణీయులు అవుతారు, అద్భుతమైన వారు అవుతారు. పట్టిందల్లా బంగారం అంటారు కదా, అంతకు మించి గొప్ప విషయాలు జరుగుతాయి. భూమిలా ఉండేలా ఒకరోజు ప్రయత్నం చేద్దామండి. నేను నా మనస్సాక్షితో ప్రయాణం, ఎవరికి వారు నేను నా మనస్సాక్షికి ప్రయాణం చేస్తూ ఉన్నాను. భూమిలా నేను ఉంటాను. ఈ రోజంతా అమ్మలగన్న అమ్మ ధరణిమాత ఎలా ఉందో నేను అలా ఉంటాను. ఊహించుకుంటేనే అనుభూతి, ఆ అనుభూతి అద్భుతంగా ఉందండి. ప్రయత్నం చేద్దాం. వాస్తవ చైతన్యాన్ని విన్నటువంటి ధరణితత్వం కలిగి ఉన్నటువంటి ధరణి పుత్రులు పుత్రికలకు నమస్తే అండి. అందరికీ నమస్తే. ఈ యొక్క జ్ఞానాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్తే అండి. థ్యాంక్ యూ.